హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము మా గల్లీలో వినాయకుడికి పూజ చేస్తున్నాము. పూజ కోసమని నేను 4 రకాల ప్రసాదాలని రెడీ చేశానండి. అందులో ఒకటి పులిహోర, పెరుగన్నం, రవ్వ కేసరి, శనగలు చేశానండి. పూజ కోసం వెళ్ళాము. వినాయకుడి పూజ కోసం మేము 9వ రోజు పూజ చేపించాము వినాయకుడి దగ్గర. మా దగ్గర 9 రోజులు పూజ చేశారు. 10వ రోజు దేవుణ్ణి నిమజ్జనానికి తీసుకెళ్లారు. మేము 9వ రోజు పూజ చేశాము. మొదటగా అయ్యవారు మాకు కంకణాలు ఇచ్చి అందరికీ కట్టుకోమని చెప్పాడు. అలాగే కట్టుకున్నాము. తర్వాత ఒక ప్లేట్లో నైవేద్యాలన్నీ పెట్టి దేవుడికి సమర్పించమని చెప్పాడు. అలాగే చేశాము పూజలో నా పిల్లలు వినాయకుడు ఉన్నన్ని రోజులు వినాయకుడి దగ్గరే గడిపారు. సాయంత్రం వాళ్ళు స్కూల్ నుంచి వెళ్ళొచ్చి వినాయకుడు పోయే రోజు ఏడుస్తున్నారు పిల్లలు, వినాయకుడు పోతుండని. నా బాబు అయితే మరీ బాగా ఏడ్చాడు. మళ్ళీ ఇయర్ వస్తాను నాని అని చెప్పి అతన్ని ఊరుకోబెట్టాను. పూజ కంప్లీట్ కాగానే హారతి కోసమని హారతి ఇస్తున్నాము దేవునికి. దేవుడి పూజ చేసేటప్పుడు మనకేదో తెలియని సంతోషం వస్తుందండి. చాలా మంచిగా అనిపిస్తుంది. నా పాప నా బాబు కూడా పూజలో పాల్గొన్నారు. ఇలా మా గల్లీలో గణేశునికి పూజ చేశామండి. ఒక అర్ధగంట పంతులు గారు అర్ధగంట చేపించాడు పూజ. పూజ ఎందుకోసం చేస్తామంటే మనం బాగుండాలి, మనం కోరుకున్న కోరికలు నెరవేరాలని మనం దేవుడికి పూజ చేస్తాం కదా అండి. పూజ చేశాక నేను వాయనం ఇచ్చానండి. ఒక 9 మందికి వాయనం ఇచ్చాను. నేను శ్రావణ మాసంలో ఇవ్వలేదండి, వినాయకుడి దగ్గరే ఇస్తాను. పోయిన ఇయర్ అలాగే ఇచ్చాను, ఈ ఇయర్ కూడా అలాగే చేశాను. నేను వినాయకుడి దగ్గర 2 ఇయర్స్ నుండి పూజ చేస్తున్నానండి. పోయిన ఇయర్ చేశాను, ఈ ఇయర్ చేశాను. నేను వాయనం ఇవ్వడానికి మా ఇంటి దగ్గర ఒక అక్క అన్నీ రెడీ చేస్తున్నారు. నాకు చాలా హెల్ప్ చేసింది అక్క. ఇలా అందరికీ నేను పసుపు, కుంకుమ, గంధము పెట్టేసి అందరికీ వాయనం ఇచ్చాను. నా చెల్లి పాప కూడా వాళ్ళతో పాటుగా కూర్చున్నారు. నాకు బొట్టు పెట్టు మమ్మీ అని అంటుంది నా పాప.
వినాయకుడు ఉన్నన్ని రోజులు ఒక పెద్ద పండగలాగా అనిపిస్తుందండి గల్లీలో. వినాయకుడు పోగానే బోసిగా సైలెంట్గా అనిపిస్తుంది. గల్లీలో అందరూ సాయంత్రం పూట వినాయకుడి దగ్గరకు వచ్చి కూర్చోవడం చాలా ఒక పెద్ద సందడిలాగా ఉండేది గల్లీ. వినాయకుడు పోగానే ఎవరింట్లో వాళ్ళు ఉంటారు. హైదరాబాద్లో వినాయకుడి పండుగ, బోనాల పండుగ మంచిగా జరుపుకుంటారండి. హడావిడిగా సందడిగా ఉంటుంది. లాస్ట్గా అక్కకు కూడా వాయనం ఇచ్చానండి. వాయనం ఇచ్చి అందరికీ ప్రసాదాలు పెట్టి పంపించాను. నేను కూడా అక్కడే కూర్చొని ప్రసాదం తిన్నాను. మేము ఇలా పూజ చేసుకున్నామండి. మీరు ఎలా చేశారో కామెంట్ చేయండి.